హాయ్ ఫ్రెండ్స్, లక్కీ తెలుగు రుచులకు స్వాగతం. ఈరోజు మనం వంకాయలు వేసుకుని కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని ఎగ్స్ని ఉడకబెట్టుకుని తొక్కలు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్న ఎగ్స్కి చాకుతో ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని జస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే ఆయిల్లో 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గరిటెతో తిప్పుకుని మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని కూరలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు వంకాయలను వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సాల్ట్ వేసుకుని వంకాయలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలను ముందు అస్సలు కట్ చేయకూడదు. ముందుగా కట్ చేస్తే వంకాయలు చేదు వస్తాయి కనుక అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలు ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఎగ్స్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. వీటిని ఎండు చేపలు అంటారు. ఇవి గోదావరి జిల్లాలో బాగా దొరుకుతాయి. వీటిని గోరువెచ్చని నీటిలో వేసుకుని 5 నిమిషాల తర్వాత నేను చూపించిన విధంగా ఎండు చేప పైన ఉన్న తొక్కలను చేత్తో తీసివేయాలి. కొంతమంది చేప తలను కూడా తీసి పడేస్తారు. మేమైతే తింటాం కాబట్టి నేను అలానే ఉంచేసాను. మసాలా కోసం సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వీటిని రోల్లో వేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా నూరుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి వంకాయ ఆనియన్ ఉడికిందో లేదో చూసుకుని మసాలా వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. లాస్ట్లో ఎండు చేపలు వేసుకుని ఒకసారి కడాయిని 2 చేతులతో పట్టుకుని అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలి. గరిటెతో తిప్పితే చేపలు విరిగిపోతాయి కనుక చేతులతో అటు ఇటు తిప్పుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఎందుకంటే చేప విరిగిపోతుంది కనుక స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే చేప విరిగిపోదు. 15 నిమిషాల తర్వాత కూర దగ్గర పడింది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వంకాయ కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ రెడీ అయింది. దీన్ని అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.